నమస్తే, నేను సిరి. సో బాలకృష్ణ గారు అయితే రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తున్నారేమో అనుకుంటా అని అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా 100 కోట్ల సినిమా అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి. ఆయన సినిమాలు అన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాయి కావచ్చు, ఏదైనా కూడా ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే పెద్ద హీరోస్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా 100 కోట్ల కలెక్షన్స్ చేసినా కూడా వరుసగా అయితే చేయలేకపోయారు. కానీ బాలకృష్ణ మాత్రమే చేయగలిగారు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక రికార్డ్ని బ్రేక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆయన సినిమాల్లో మొత్తం వరుసగా 100 కోట్లు అంటే ఎక్కడ కూడా ఫ్లాప్ అనేది టాక్ లేకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్ హిట్లు కొడుతూ మొత్తం 100 కోట్ల పైన వసూలు చేస్తున్న అంటే అగ్ర హీరోలలో ఈ బాలకృష్ణ గారు ఒక్కరే అని అనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటారు సార్? అసలు ప్రస్తుతం చూస్తే మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, బాలయ్య తన కెరీర్లో ఇంకొక స్టేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అందుకని అందరూ కూడా ఇప్పుడు బాలయ్య 2.0 అంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం. ఇంకొక కూడా చెప్పుకోవాలి, ఇప్పుడు వరుసగా 100 కోట్ల గ్రాస్ సాధించినటువంటి సీనియర్ స్టారు బాలయ్య ఒక్కడే ప్రస్తుతం అని చెప్పేసి అది కూడా ఒకటి మన ముందుకు వచ్చింది. ఎందుకంటే అఖండ నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ కంటిన్యూగా 4 సినిమాలు అన్నీ కూడా 100 కోట్ల గ్రాస్ను దాటిన సినిమాలు. ఆ రకంగా చూసుకుంటే బాలయ్య ఇప్పుడు ఇంకొక క్రెడిట్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పాలి. సో అఖండ ఆయన మొట్టమొదటి 100 కోట్ల రూపాయల గ్రాసు సాధించినటువంటి సినిమా అఖండ అనుకుంటే వరుసగా 4 వీరసింహారెడ్డి 100 కోట్లు దాటింది, అలాగే భగవంత కేసరి 100 కోట్లు దాటింది గ్రాసు, అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా డాకు మహారాజు కూడా 100 కోట్లు దాటిపోయింది. ఈ రకంగా చూసుకున్నప్పుడు అంటే సీనియర్ స్టార్స్లో చిరంజీవి గారికి ఉంది అది, 4 సినిమాలు ఆయన 100 కోట్లు సాధించాయి. అయినప్పటికీ కూడా కంటిన్యూగా లేవు ఆయనకి. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురిలో ఇప్పుడు ఇలాంటి ఫీట్, ఒక అరుదైనటువంటి ఫీట్ సాధించినటువంటి హీరోగా బాలయ్య నిలుస్తున్నారని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం. సో ఇది నిజంగా ఇది బాలయ్య బాబు అభిమానులకి ఈ సంక్రాంతి ఒక పెద్ద పండుగే తీసుకొచ్చిందని చెప్పాలి. అంటే 2 పండుగలు, సంక్రాంతితో పాటు ఈ సినిమా అనేది కూడా. దాంతో ఆయన ఒక రికార్డుల మీద ఆ రికార్డులు క్రియేట్ చేయడం అనేది, వరుసగా 4 సినిమాలు ఆయన 100 కోట్లు దాటండి. ఎందుకంటే ఆయన సినిమాల చూసుకుంటే మిగతా ఇప్పుడు ఎవరైతే పెద్ద స్టార్స్ ఉన్నారో, నేను సీనియర్ స్టార్స్ అని కాదు, వాళ్ళన్నీ కూడా కొంతమంది చూసుకుంటే మోర్ దాన్ 100 crores బిజినెస్ చేసిన సినిమాలే. కానీ ఇంతవరకు కూడా బాలయ్యది ఒక్క సినిమా కూడా ఆ 100 crore మార్క్ అనేది, అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ చెప్తున్నా నేను, అమ్ముడు పోలేదు అంతగా. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ 100 కోట్ల మార్కుని దాటుతున్నాయి. సో ఇప్పుడు సపోజ్ 100 కోట్లు బిజినెస్ చేసిందంటే గ్రాస్ పరంగా చూసినప్పుడు అది 200 కోట్లు వసూలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అలాంటిది బాలయ్య బాబు కెరీర్లో లేదు. హయ్యెస్ట్ ఇదే ఇప్పటివరకు ఆయన కెరీర్లో చూసుకుంటే డాకు మహారాజే అత్యంత ఎక్కువగా 82 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సినిమా రిలీజ్కు ముందు జరుపుకుంది. సో థియేట్రికల్ పరంగా. సో అంటే దాన్ని బట్టి ఏ రకంగా ఆ సినిమా కలెక్షన్స్ రావాలో మనం చూసుకోవాలి. అంటే 160 కోట్ల రూపాయల గ్రాస్ రావాలి దానికి. సో ప్రస్తుతానికైతే 100 కోట్లు క్రాస్ చేసింది. సో ఇంకా 60 కోట్లు మరి తెస్తుందా లేదా అంటే మనం అప్రాక్సిమేట్గా చెప్తున్నాము. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో కొంచెం డబల్ రావాల్సిన పనిలే ఇక్కడ కొంచెం. ఎందుకంటే ఇప్పుడు పర్సంటేజ్ బేస్ మీద రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా. సో ఆ పర్సంటేజ్ చూసుకుంటే ఇక్కడ 75%, 80% వచ్చేసినా కానీ మనకి షేర్ వచ్చేస్తుంది, ఆ వారం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ 80 కోట్లు మీకు రావాలంటే డబుల్ రావక్కర్లా, అందులో కొంచెం తక్కువగా 864 అంటే 64 కోట్లు అదనంగా వచ్చేసినా అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. 80 కోట్ల మీద 60 కోట్లు ఎక్కువ వచ్చినా బ్రేక్ ఈవెన్ అవుతుంది. 80 కోట్లు రావాల్సిన పనిలే. అదే 80 కోట్లు వస్తే ఆ 20 కోట్ల రూపాయలు ప్రాఫిట్ కింద వచ్చేస్తాయి. సో ఆ పొజిషన్ ఉంటుంది. సో మిగతా చోట్ల మాత్రం ఓవర్సీస్లో కానివ్వండి, నార్త్లో కానివ్వండి కొంచెం ఎక్కువ రావాల్సి ఉంటుంది అక్కడ. సో అది కూడా త్వరలోనే జరగబోతూ ఉంది. అధికారిక ప్రకటన కూడా రాబోతుంది, ఎక్కడెక్కడ ఏ భాషలో రిలీజ్ కాబోతుంది
అనేది కూడా త్వరలోనే మనకి రాబోతుంది ఆ సమాచారం కూడా. సో అలా ప్రస్తుతం బాలయ్య ఒకదాని మీద ఒకటి తన రికార్డుని తనే బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంతకుముందు తన రికార్డు ఏదైతే ఉందో దాన్ని దాటేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అదే జరిగింది. ఇప్పుడు సంక్రాంతికి వచ్చినటువంటి ఈ సినిమా సో మిగతా సినిమాల పోటీని కూడా తట్టుకొని బరిలో నిలబడి సో ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవటం కోసం ఈ డాకు మహారాజు బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెడుతూ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకెన్ని రికార్డులు సో ఆయన బ్రేక్ చేస్తారు సీనియర్ హీరోలకు సంబంధించి, అవన్నీ కూడా మనం చూడాలి. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సార్ ఈ బాలకృష్ణ గారి కెరియర్లో పాన్ ఇండియా మూవీ ఇదే అయిద్ది అనుకుంటా కదా సార్. డాకు మహారాజా ఫస్ట్ మూవీ అవుతుంది అనుకుంటా ఒకవేళ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే. గతంలో ఎన్ని సినిమాలు వచ్చినా అవి చాలా హిట్ అయినా కూడా ఎప్పుడు కూడా వేరే భాషలోకి అవి చేయలేదు, అనువాదం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, అంటే ఆల్రెడీ ఒక హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ రిలీజ్ అంటే సేమ్ డేట్ కాకపోయినా కొంత టైం తీసుకొని రిలీజ్ చేస్తున్నా ఇదే అనుకుంటా సార్ బాలకృష్ణ గారి కెరియర్లో. ఎందుకంటే అఖండ సినిమా తర్వాత హిందీలో కూడా దానికి మంచి అక్కడి నుంచి తెలుగు సినిమానే ఓటీటీలో వచ్చిన తర్వాత హిందీ వాళ్ళు కూడా ఆ సినిమాను చూసి బాగా ఆస్వాదించారు. సో అందుగురించి రేపొద్దున అఖండ 2 అనేది దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఓకే, దాన్ని కూడా ప్లాన్ సైమల్టేనియస్గా మొత్తం ఇండియా వైజ్గా వేరే భాషల్లో కూడా అనువాదం చేసి డబ్ చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మేబీ అంటే సైమల్టేనియస్ ఒకేసారి చూసుకుంటే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాకపోతుంది అఖండ 2 అని అనుకోవాలి. బట్ ఇప్పుడు డాకు మహారాజ్ అలా కాకుండా ఓన్లీ తెలుగులో రిలీజ్ చేసినప్పటికి కూడా మిగతా చోట్ల నుంచి వచ్చిన, ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలాంటిది. యాక్చువల్గా జైపూర్, రాజస్థాను, సోనాపూర్ అని చెప్పేసి ఆ విలేజ్లో ఆ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మాస్ పాకెట్స్ ఏవైతే ఉందో హిందీ బెల్ట్లోని మాస్ పాకెట్స్ వాళ్ళు ఈ తరహా యాక్షన్ స్టోరీలనే వాళ్ళు కోరుకుంటున్నారు. సో మనం ఇదివరకు హిట్ అయినటువంటి ఆ సినిమాలు చూసుకుంటే పుష్ప లాంటి సినిమా అంత పెద్ద విజయం ఎందుకు సాధించింది అంటే అక్కడ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి మాస్ పాకెట్స్ అంత పెద్ద విజయం సాధించింది. సో ఇప్పుడు డాకు మహారాజు కూడా ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి అక్కడ హిందీలో కూడా రిలీజ్ చేయాలని ఒక డిమాండ్ బలంగా వస్తూ ఉంది. దానికి తగ్గట్లే ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇలా బాలయ్య బాబు ప్రస్తుతం ఇలా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. సో తన సమకాలీన హీరోల్లో తను బరిలో ముందు వరుసలో ఉన్నానని చెప్పేసి ఈ తన సినిమాలతోనే ఆయన సమాధానం చెప్తున్నారని చెప్పేసి మనం భావించాలి. అంటే ఇక్కడ చూస్తే అన్స్టాపబుల్ అంటే అప్పటివరకు ఒక అంటే రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్ట్ హీరోగా మనం చూసాం సార్. చాలా వరకు బాలకృష్ణ గారి సినిమాలు అంటే టాటా సుమోలు లేస్తాయి, బాంబులు అన్న హీరో నుంచి వెళ్ళి ఆయన చేంజ్ ఓవర్ చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే అప్పటివరకు ఏంటంటే బాంబులతోని చూసిన హీరో సడన్గా లవర్ బాయ్గా లేకపోతే ఇట్లాంటి కథలు ఎంచుకోవడం కూడా అందరిలాగా ఎంచుకోరు సార్. ఎందుకంటారు అంటే ఆయన ఎలాంటి థింకింగ్ ఉంటుంది సార్ అసలు? అంటే ఆయన కూడా ఇప్పుడు నిజానికి ఆయన కొంతకాలం క్రితం అయితే ఆయన ప్రేక్షకులతో పాటు ఆయన అప్డేట్ కావట్లేదు అనే ఒక ఫిర్యాదు ఎక్కువగా వినిపించేది. సమరసింహారెడ్డి లాగా, నరసింహనాయుడు లాగా అట్లా ఫ్యాక్షనిస్ట్ రోల్స్ బాగా సూట్ అవుతారని. మరి అదే ఆయన కూడా సీమసింహం లాంటి సినిమా చూసి ఫెయిల్ అయ్యారు. చెన్నకేశవరెడ్డి లాంటి సినిమా చేసినప్పుడు కూడా అది హాఫ్ బేక్డ్ స్టోరీ అని చెప్పేసి అన్నారు. సో అయినప్పటికీ కూడా అలాంటి సినిమాలు ఆయన చేయగలరు. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో పల్నాడు బ్రహ్మనాయుడు కూడా ఫెయిల్ అయింది అట్లాగే ఆ టైంలో. అది రాయలసీమ ఫ్యాక్షనిజం కాదు, పల్నాడు ఫ్యాక్షనిజం అది. సో అయినప్పటికీ కూడా అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నరసింహనాయుడు లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమా అది, అయినా కానీ ఆడలేదు అది. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి 2 ఇండస్ట్రీ హిట్స్. అప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డు ఏదైతే ఉందో టోటల్ గ్రాస్ దాన్ని బ్రేక్ చేసి ఇంకా సరికొత్త రికార్డులు సృష్టించినటువంటి సినిమాలు. అంటే ఆయనకి రికార్డులు అనేవి కొత్త కాదు, కాకపోతే యంగ్స్టర్స్ ఎమర్జ్ అయిన తర్వాత, వ్యాపారం మారిపోయిన తర్వాత ఇవాళ మన సినిమా పాన్ ఇండియా లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న తర్వాత అనేక మంది, ఈవెన్ మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఇంతవరకు ఆయన పాన్ ఇండియా స్టార్కి ఎమర్జ్ కాల, ఓన్లీ లోకల్ సినిమాలే చేసుకుంటూ వచ్చారు స్టిల్ ఇప్పటివరకు కూడా. ఫస్ట్ టైం ఆయన ఏకంగా పాన్ ఇండియా కూడా కాకుండా ఒక గ్లోబల్ లెవెల్లో ఒక సినిమా చేయబోతున్నారు. దాని తర్వాత ఆయన
ఇమేజ్ ఏ రకంగా ఉంటుంది అనేది ప్రస్తుతానికైతే అన్థింకబుల్ అనే చెప్పాలి. సో అలా మిగతా హీరోల్లో చూసుకుంటే, పెద్ద హీరోలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా లోకల్ సినిమాలే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక సైరా నరసింహారెడ్డి తోటి ఈయన పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు, కానీ చిరంజీవి గారు మళ్ళీ మిగతా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా లోకల్ సినిమాలుగానే వచ్చాయి. సో ఇప్పుడు ఈయన పాన్ ఇండియా లెవెల్కి ఈయన చేస్తున్నటువంటి సినిమాల కంటెంట్ వెళుతూ ఉంది. వెళ్ళటానికి తగ్గట్టుగా ఆయన చేస్తూ ఉన్నారు. బహుశా రాబోయే టైంలో ఇప్పుడు ఈ సినిమా వేరే భాషలో త్వరలో రిలీజ్ కావాలని చెప్పుకుంటున్నాం డాకు మహారాజు. అలాగే అఖండ 2, సో అది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యే అవకాశాలు నాకు తెలిసి 99% ఉన్నాయి. సో అక్కడి నుంచి ఆయనకు వేరే లెవెల్, అంటే ఆయన కంటెంట్ చూస్తున్నారు, వాళ్ళు మారారు, ఆయన అప్డేట్ అవుతున్నారు, ప్రేక్షకుల అభిరుచి చూసుకుంటున్నారు, తను ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో గ్రహించుకుంటున్నారు ఇదివరకు. సో దానికి తగ్గట్టుగా ప్రేక్షకుల అభిరుచి ఎలా మారిందో తాను కూడా అందుకు అనుగుణంగా మారి, లేకపోతే భగవంత్ కేసర్ లాంటి సినిమా ఇప్పుడు ఆయన చేసే పని కాదు అసలు. ఆ క్యారెక్టర్ చేశారంటే ఆయన కూడా మారారు, జనాన్ని ఆకట్టుకున్నారు, విజయం సాధించారు. ఇప్పుడు డాకు మహారాజు కూడా అదే పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.